హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింది. నిఖిల్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోనే వన్ ఆఫ్ ద స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని అందరికీ తెలిసిందే. టాస్క్ ఏదైనా కూడా తన 100% ఇచ్చి గెలవడమే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తూ టైటిల్ వైపు వేగంగా దూసుకొచ్చేస్తున్నాడు. ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ అక్కినేని నాగార్జున నిఖిల్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఇక ఆ తర్వాత నిఖిల్ని కన్ఫెషన్ రూమ్కి పిలిచిన నాగార్జున అక్కడ బిగ్ బాస్ ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు నిఖిల్కి. అది ఏమిటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఇక కన్ఫెషన్ రూమ్లోకి రాగానే నిఖిల్ బాగోగులన్నీ అడిగాడు. అలాగే నిఖిల్కి ఈ వారం టికెట్ టు ఫినాలే టాస్క్ ఆడే సమయంలో ఎక్కువగా గాయాలయ్యాయి. దీంతో నీ గాయాలు తగ్గిపోయాయా లేదా నిఖిల్, మెడిసిన్స్ వాడుతున్నావా లేదా, ఆరోగ్యం ఎలా ఉంది, ఇప్పుడు ఓకేనా అంటూ ఆరోగ్యం గురించి, హెల్త్ గురించి నీట్గా క్లియర్ కట్గా అడిగి తెలుసుకోవడం అయితే జరిగింది. ఇక ఆ తర్వాత నిఖిల్కి ఒక బంపర్ ఆఫర్ అయితే ఇచ్చారు బిగ్ బాస్. అది ఏమిటి అంటే, బిగ్ బాస్ ఈ వారం మీరు టికెట్ టు ఫినాలే టాస్క్ పెట్టిన సంగతి తెలిసిందే. ఈ టికెట్ టు ఫినాలే టాస్క్లో నిఖిల్ వీరోచితంగా గేమ్ ఆడి టికెట్ టు ఫినాలే ఫైనల్ రౌండ్లో కూడా చివరి మెట్టుపై ఒక్క క్షణం తేడాతో ఓడిపోవడం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే నిఖిల్కి బంపర్ ఆఫర్ ఇచ్చిన బిగ్ బాస్, నువ్వు అనుకుంటే ఇప్పుడు ఫైనలిస్ట్ అయ్యే అవకాశం నీకు ఉంది నిఖిల్. నువ్వు ఫైనలిస్ట్ అవ్వాలి అనుకుంటే నీ పేరు ఇప్పుడు నువ్వు ఫైనలిస్ట్ అయినట్టుగా ప్రకటించడం జరుగుతుంది. అయితే అది నువ్వు ఫైనలిస్ట్గా ప్రకటించాలా లేదా అనే నిర్ణయం కూడా నీదే. నీకు ఏమనిపిస్తే అది చెప్పు అంటూ ఒక్క నిమిషం ఆలోచించడానికి టైం అయితే ఇచ్చాడు. అయితే నిఖిల్ వెంటనే బిగ్ బాస్, మీరు నాపై చూపించిన కన్సర్న్కి చాలా థ్యాంక్ యూ. నన్ను ఫైనలిస్ట్గా ఇప్పుడు ప్రకటించాల్సిన అవసరం అయితే లేదు. నేను ఆడియన్స్ మద్దతుతోనే, ఆడియన్స్ వేసిన ఓటింగ్ ప్రకారమే ఫైనలిస్ట్ అవ్వాలనుకుంటున్నాను. అంతగా ఆడియన్స్ నాకు మద్దతు లేకుండా నేను ఫైనలిస్ట్ అవ్వకూడదు అనుకుంటే నేను 14వ వారమైనా ఈ వారమైనా ఎలిమినేట్ అయ్యి వెళ్ళిపోవడానికి సిద్ధంగానే ఉన్నాను. ఏదైనా కూడా ఆడియన్స్ మద్దతుతోనే రావాలి, కానీ నాకు ఏ బెనిఫిట్ ఈ హౌస్లో వద్దు అంటూ నిఖిల్ అయితే బిగ్ బాస్కి అలాగే నాగార్జునకి సూటిగా చెప్పడం అయితే జరిగింది. దీంతో నాగార్జున నిఖిల్ని అప్రిషియేట్ చేసి, నువ్వు వెళ్ళి ఇక సోఫాలో కూర్చో, నేను అక్కడికి వచ్చి నిన్ను కలుస్తాను అంటూ చెప్పడం అయితే జరిగింది. సో ఫైనల్గా బిగ్ బాస్ నిఖిల్కి ఇచ్చిన బంపర్ ఆఫర్ని తిరస్కరించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.